ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం పనులు వేగవంతం. అన్నదాన ప్రాంగణానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదంగా నామకరణ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా 3 గంటల మౌన ధ్యానం. చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అద్భుతంగా ఆత్మజ్ఞాన కార్యక్రమం. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో కాళేశ్వరరావు మార్కెట్ లో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన సప్తాహం. గుంటూరు జిల్లా పెదకాకానిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న ధ్యాన మహాయజ్ఞం 2కు సంబంధించిన పనులు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ధ్యాన మహాయజ్ఞానికి వేలాదిగా తరలివస్తున్న ధ్యానులకు అన్నదాన వితరణ కోసం అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదానం నిర్వహించే ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ ప్రాంగణానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద ప్రాంగణంగా నామకరణం చేసినట్లు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు తెలిపారు. అన్న ప్రసాద ప్రాంగణం అనేసరి మనం తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎలా అయితే తిరుమల కొండపైన వచ్చినటువంటి భక్తులకి వరాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరుస్తున్నారో, అదే మాదిరిగా మహతి ఆడిటోరియాన్ని మనము శ్రీనివాస నిలయంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర నిలయంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ దేవుళ్ళతో, కాబట్టి వచ్చినటువంటి దేవుళ్ళందరూ ఈ ప్రదేశంలో వచ్చి భోంచేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాంగణాన్ని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ప్రాంగణం అనేసరి మనం నామకరణం చేసుకోవడం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ధనలక్ష్మిని సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణని ఘనంగా సత్కరించారు. స్వధర్మ పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మంచి పిల్లలు ఉండాలి, చక్కగా మంచి ఇల్లు ఉండాలి, ఇలా అన్ని కావాలి అనుకోవడం తప్పు కాదు. వాడికి స్తోమతకి మించి ఉండాలి అనుకోవడం, అది సంపాదించుకోవడానికి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అత్యాశ అనేది తప్పు. ఎంతున్నా ఇంకా కావాలనుకోవడమే అత్యాశ. ఇది మనకి ఉండకూడదు. దీనివల్లే అన్ని అనర్థాలు, మరి ఈ కోరికల వల్లే మనం కష్టాలు తెచ్చుకొని దుఃఖపడుతూ ఉంటాం. కనుక అత్యాశ అనేది మనం తగ్గించుకోవాలి. ఇక్కడ అత్యాశ గురించి మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడట. వాడికి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, అయినా కూడా వాడికి ఇంకా తృప్తి లేక పక్క ఊర్లో రాజ్యంలో ఉన్న పొలాలు కూడా సంపాదించాలని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఆ కోయరాజు దగ్గరికి వెళ్ళి, నాకు కొంత పొలం కావాలి, నేను దున్నుకుందాం అనుకుంటున్నానంటే, సరే అయితే ఇస్తాను. ఆ రాజుకు తెలుసు, కోయరాజు తెలుసు ఈయనకున్నాయి, అయినా సరే ఈయనకి బుద్ధి రావాలని చెప్పి ఏం చేశాడు, సరే ఇస్తాను అన్నాడు. మన నోటిలో నుంచి వచ్చే మాటలే మన నుదిటి మాటలుగా బీజాక్షరాలుగా మారుతాయని, ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. విశ్వ రహస్యాలను చక్కగా విశ్లేషిస్తూ వివరించారు. అనంతరం వేదవ్యాసుని విగ్రహం వద్ద వారి చైతన్యంతో అనుసంధానమై ధ్యాన సాధన చేశారు. ఆ తర్వాత జ్ఞానదాత రమాదేవిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అలాగే ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ధ్యాన దసరా ఉత్సవాలు జరుగుతాయని, అందరూ హాజరు కావాలని పొద్దుటూరు మాస్టర్లు అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, ఉమా, ఆదిలక్ష్మి, స్వరాజ్యం, పెంచలమ్మ, వెంకటేశ్వర్లు 50 మంది ధ్యానులు పాల్గొన్నారు. పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడే పరివర్తన అనేది సాధ్యం.
అవుతుంది. ఏదో చేస్తాం అంటే కుదరదు, అవ్వదు. ఏ పరివర్తన ఇంకో 10 ఏళ్ళు చెయ్యి, ఇలా ఏ పరివర్తన రాదు. ప్లస్ నిన్ను చూసి మీ ఇంట్లో వాళ్ళు ధ్యానం పట్టు ఎత్తగలిగారు. ఓ 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాం, ఏం మాట్లాడవు అంటారు. నేను ఎంతోమందిని చూస్తున్నాను. మా పక్కింట్లో మాతో పాటు ఎదురైన ఇంట్లో ఉండేది ఆవిడ, మేము నాకంటే సీనియర్స్ వాళ్ళు. చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలోని శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, గోపాలకృష్ణమూర్తి, రాధిక, రమణ, శివప్రసాద్, భువనేశ్వరుల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రజలకు శాకాహార విశిష్టతపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యాన యోగం గురించి చక్కగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు ఓబయ్య, సెక్రటరీ రమణారెడ్డి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, సూరిబాబు, చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. నిలపడం అనేటువంటిది మనిషికి కష్టసాధ్యమే, కానీ అసాధ్యం మాత్రం కాదయ్యా. అభ్యాసము, వైరాగ్యము అనేటువంటి 2 సాధనల చేత దీన్ని నిరోధించవచ్చునయ్యా అంటాడు. ఏం అభ్యాసము? అభ్యాసము, వైరాగ్యము. ఏ సాధన చేయడం ద్వారా ప్రాపంచికమైన అల్పమైన వాటి పట్ల నీకు అనాసక్త భావము అనేటువంటిది ఏర్పడతాదో ఆ సాధన చేయాలా, దాన్నే అభ్యాసము అంటారు. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 21 రోజు విజయవాడలోని రెహమాన్ మాంసం కొట్టు సెంటర్, పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో, అలాగే 22వ రోజు వస్త్రలత కాళేశ్వరరావు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. దివ్య స్ఫూర్తితో పిరమిడ్ పురుషుల సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజులు శాకాహార ర్యాలీ 4వసారి తులసి మేడం గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. 108 రోజులు శాకాహార ర్యాలీ. ఇందులో భాగంగా ఇవాళ 22వ రోజు విజయవాడ మొత్తం తిరుగుతూ ఇవాళ వస్త్రలత పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతుంది. ఈ శాకాహార ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. అందరూ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాను. గుంటూరు జిల్లా పెదకాకానిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ప్రిన్సిపల్ సంధ్యారాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే తక్కిలపాడులోని చైతన్య స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామలారావు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం పెంపొందుతాయని తెలిపారు. ధ్యాన సాధనతో చదువుల్లో కూడా బాగా రాణించగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో నిర్వహించిన ధ్యాన శిక్షణలో 1500 విద్యార్థులు పాల్గొనగా చైతన్య స్కూల్లో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అట్లాగే యోగా, మెడిటేషన్స్ ఇలాంటివన్నీ చేస్తే ఇంకా మీరు యాక్టివ్గా చాలా టైం ఎక్కువ కాన్సన్ట్రేషన్గా చదువుకోగలుగుతారు.
పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా చందాపురం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే ప్రతి ఒక్కరిని ధ్యాన బాటలో నడిపిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కళలను సాకారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అవసరమా ధ్యానం చేసేది? ఏందో మేడం వాళ్ళు చెప్పినారు, ఆ నారాయణ సబ్కే పనిలే ధ్యానానికి రమ్మంటే వచ్చినాం, పోయినాం. ఆయన వచ్చి తేలేసి పుట్టంగా ధర్మానికి వచ్చింది, ఏం చెప్పిందో ఏమో ఏమీ తెలియదు మాకు. ఏందో చెప్పింది, ఏంది రాలే. మళ్ళీ మాకు వారు జగన్ 4,000 ఇస్తారని అది రాలే, 6,000 ఇస్తారని అది రాలే. ఏదో ధ్యానం చేసి అన్నీ వస్తాయంట. ఎక్కడ మనం ఇంకా ఎప్పుడు రావాలా మనకు? సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప జ్ఞాన సందేశం ఇచ్చారు. పరోపకార కర్మలు, దాన కర్మలు చేయడం వల్ల శరీరం శుద్ధి జరుగుతుందని తెలిపారు. ధ్యానం, సజ్జన సాంగత్యం చేయడం వల్ల మంచి జ్ఞానం వస్తుందని, నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకోగలుగుతామని తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వానికి జ్ఞానము కలగలే. గురు సాంగత్యము, సజ్జనుల సాంగత్యము. ఇప్పుడు నువ్వు సజ్జన సాంగత్యం లేక ఎన్ని దినాలైందో మీరు రాబట్టే అప్పటి నుంచి మనసు బుద్ధి వింటూనే ఉంది. నేనెవరు ఏమని? నేను శరీరం కాదు. శరీరం నేనైతే ఇది పెరుగుతాంది. బాగా చూడి, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలు. వాస్తవంగా ఒకప్పుడు 100 సంవత్సరాలని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఉంటానరా 100 సంవత్సరాలు? 80కి వేసుకుందాం. బాల్యం 20, యవ్వనం 40. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కోమెర గ్రామంలోని గాయత్రి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి. ఈ సందర్భంగా ధ్యాన ప్రక్రియ గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కాయపు టూపిరిలోనే గనిమున్నది యోగేంద్రులకు అన్నారు అన్నమాచార్యులు. ఆయన తెలుసుకొని ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమాచార్యులు. స్వామి వివేకానంద నాకంటే కూడా గొప్పవారు కాగలరు అంటారు. స్వామి వివేకానంద 4 సంవత్సరాల కాడి నుంచే చేస్తారు. అమెరికా వెళ్ళి మన భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మన గ్రామానికి, మన తల్లిదండ్రులకి, మన గురువులకి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఓం తస్మై శ్రీ గురువై. మనం గురువు మనకి ఎవరు నేర్పారు, ఏ స్కూల్లో చదువుకున్నామని గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని ప్రాథమిక పాఠశాల అలాగే హై స్కూల్లో నిర్మల ఆనందమయి ఫౌండేషన్ చైర్మన్ మెడిటేషన్ మాస్టర్ కుంచపు రమ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిటేషన్ మాస్టర్ కంచపు రమ ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. ధ్యానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. అలాగే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో రాణించి ఉన్నత స్థానానికి చేరుకోగలరని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శంకర్, సుమతి, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ధ్యానం చేసిన తర్వాత ఎన్ని వేల ఆలోచనలు చేస్తారు? 4,000 మాత్రమే చేస్తారు. ధ్యానం చెయ్యక ముందుకు 60,000 ఆలోచనలు చేస్తే ధ్యానం చేసిన తర్వాత ఓన్లీ 4,000 ఆలోచనలనే చేస్తారు. 60,000 ఆలోచనలు చేసినప్పుడు మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది.
60లో ఒకటి కూడా గుర్తుండదు. అదే 4000 చేసినప్పుడు ఎంతో కొంత గుర్తుంటాయి మన మైండ్ మెమరీ పవర్ని బట్టి. ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో PMC నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడను. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది PMC. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.